ఈ తరుణంలో ఈ కోరికలు ఏర్పాటు చేసినటువంటి మరి షాలేం హెప్సిబాను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వారిరువురిని పరిశుద్ధాత్మ దేవుడు దంపతులుగా ఆశీర్వదించి వారికి కెవిన్ ఎమాన్యుయేలు అనేటువంటి ఒక శ్రేష్టమైన జ్ఞానం కలిగినటువంటి కుమారుని పరిశుద్ధాత్మ దేవుడే అనుగ్రహించినాడు కనుక అతి మహాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, షాలేం గారి యొక్క తల్లిదండ్రులను దీవించాడు దేవుడు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో నేటి వరకు వారి కుటుంబాన్ని నడిపించినాడు. అలాగే హెప్సిబా యొక్క తల్లిదండ్రులు కూడా ఇంతవరకు దీవించిన దేవుడు. వారిని మాత్రమే కాక ఈ యొక్క స్థితి కూడికలు ఆశీనులైన మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఈనాడు దీవించే దేవుడు, రేపే దీవించే దేవుడు, రానున్న తరములను దీవించేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన దీవించడానికే సంసిద్ధత కలిగిన వాడు కానీ ఎంత మాత్రమును సేవించేవాడు కాదని మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రేమమైన దేవుడు. ఆ మహాదేవుని యొక్క సంకల్పములో ఈ ఇరువురు కుటుంబాలకు షాలేం హెప్సిబా కుటుంబానికి చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమారుడు కెవిన్ ఎమాన్యుయేలు అనేటువంటి బిడ్డను సంవత్సరం వరకు దీవించాడు. దీవించిన పరిశుద్ధాత్మ దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నా. ఆయన స్తుతింపదగిన వాడు, స్తోత్రార్హుడు, స్తుతులకు కర్త అయిన దేవుడు, ఎంతగానో ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఈ సత్యదేవుని, ఈ మహిమగల దేవుని యొక్క దీవెనలు కావాలి అనుకున్న వారికి ఆయన చెంతకు వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తమై ఉన్నవి గనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎందరైతే వస్తారో వారందరినీ కూడా సమృద్ధిగా, కొరత లేకుండా, మితి లేకుండా దీవించగలిగినటువంటి మహామహుడగు దేవుడు. ఆ మహాదేవుడు నేటికి లోకాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. తన యొద్దకు వచ్చు వారిని ఎంతమాత్రము త్రోసివేయకుండా వచ్చు వారిని అందరినీ కూడా అపరిమితంగా దీవించేటువంటి అద్భుతమైన దేవుడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రములన్నిటిని కలుగు చేసిన వారు ముగించుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ దేవుడు దీవించునుగాక. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడి నామంలో తెలుస్తూ ఉన్నాను. షాలేంని, హెప్సిబాని ఇద్దరిని కూడా దేవుడు దీవించి వారికి ఇచ్చినటువంటి ఇమ్మానుయేల్ అనే కుమారుడు దినదిన ప్రవర్ధమానించేందుకు వారికి, వారి కుటుంబానికి కాకుండా సమాజానికి, దేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావాలని నేను మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉన్నాను. ఒకటి, అందరూ కూడా రెగ్యులర్గా చదివే చదువులు కాకుండా ఇంజనీరో లేకుంటే ఇంకోటో కాకుండా ఒక సివిల్ ఎగ్జామినేషన్స్కి బాగా చక్కగా ప్రిపేర్ అవ్వటానికి ఇద్దరు కూడా హనీ కానీ లేకుంటే షాలేం కానీ ఇద్దరు కూడా బాగా చదువుకున్నటువంటి వాళ్ళే కాబట్టి మంచి స్థాయిలో, మంచి స్థితిలో, మంచి హోదాలో ఉన్నటువంటి వారే కాబట్టి బిడ్డను మంచి చక్కగా చదివించి ఒక సివిల్స్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చేసి సమాజంతో పాటుగానే వారి కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకుని వచ్చేట్లుగా చేస్తారని నేను మనస్ఫూర్తిగా దీవిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అయ్యగారు ఇద్దరికీ కూడా నేను ప్రణామాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అతిథులకు నమస్కారాలు. ఫస్ట్ ఇయర్ బర్త్డే జరుపుకుంటున్నటువంటి కెవిన్ ఎమాన్యుయేల్కు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే ఇంకా గర్భఫలం దేవుడిచ్చి బహుమానం కాబట్టి ఆ బహుమానాన్ని జాగ్రత్తగా పెంచి దేవునికి ఆశీర్వాదకరంగా బిడ్డను పెంచాలని మనసారా కోరుకుంటూ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పదివేల
ముఖ్యంగా కృతజ్ఞతలు. నాకు చాలా భయం అండి. దేవుడు నాకు ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి ఫస్ట్గా ధైర్యాన్ని అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి తెలుసు. నా చిన్నతనం నుంచి కూడా మీరందరూ నన్ను చూసే ఉన్నారు. నా చిన్నతనం నుంచి కూడా దేవుడు నన్ను ఎన్నో ఆశీర్వాదాలతో నింపి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను ఏ విషయంలోనూ విడిచిపెట్టకుండా ప్రతి విషయంలో కూడా ప్రతి సందర్భంలో కూడా నాకు తోడుగా ఉండి నన్ను ఇప్పటి వరకు నడిపించి ఉన్నారు. చిన్నతనం నుంచి కూడా నేను గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివి ఉన్నానండి. కానీ దేవుడు నాకు ఇంత మంచి ఉద్యోగాన్ని, ఇంత జీవితాన్ని అనుగ్రహించారు. అది కేవలం దేవుని కృప వలన మాత్రమే జరిగింది. నా గొప్పతనం ఏమీ లేదు. చిన్నతనం నుంచి కూడా ఎంతో మంది ఎన్నో విధాలుగా నన్ను అవమానించి ఉన్నారు. ఏంటంటే ఈ అమ్మాయి తెలుగు మీడియంలో చదువుకుంది, ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదు, ఈ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు, ఇలా నన్ను ఎన్నో విధాలుగా అవమానించి ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరి ఎదుట నన్ను ఎంతగానో హెచ్చించి ఉన్నారు. ఫస్ట్గా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకున్నాను నేను. నా తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు కూడా ఇది చదవాలి, అది చదవాలి, అదైపోవాలి, ఇదైపోవాలి నన్ను ఎప్పుడు కంగారు పెట్టలేదు. నీకు ఏది చదవాలనుకుంటే అది చదువు అని నన్ను ప్రోత్సహించారు. నేను పీజీ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నానండి. ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను. ఆ కాలేజ్లో ఫస్ట్ చేరినప్పుడు డిపార్ట్మెంట్ మొత్తం నన్ను క్లాస్లో అందరినీ స్టూడెంట్స్ అందరినీ తిప్పి చూపిస్తారు కదా. అలా చూపించినప్పుడు మా హెచ్ఓడి గారి రూమ్లో హానర్స్ ఆఫ్ ఫిజిక్స్ అని చెప్పి అందరిది ప్రతి ఇయర్లో ఎవరెవరు టాపర్స్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు అక్కడ డిస్ప్లే చేస్తారు. ఫస్ట్ నేను అది చూడడానికి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు అనిపించిందో తెలియదు, కానీ అక్కడ నా పేరు ఉంటే బాగుంటుందని నేను ఆశపడ్డాను. కానీ ఆ తర్వాత దానికి సంబంధించి నేను ఏమీ కృషి చేయలేదు, నార్మల్గా చదువుకున్నాను అంతే. కానీ ప్రతి సెమిస్టర్లో కూడా నేను ఆ కాలేజ్లో టాపర్గా నిలిచాను. ఈ రోజున హానర్స్ ఆఫ్ ఫిజిక్స్ లిస్ట్లో 2009 to 11 లిస్ట్లో నా పేరు ఉందండి. అప్పుడు కూడా నేను ఎప్పుడు నా ఆలోచన ఎలా ఉండేదంటే నాకు క్లర్క్ జాబ్ అయితే చాలు, ఆఫీసర్ జాబ్ అయితే అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ నేను చేయలేను, లేడీస్కి అది అవసరం లేదు అని ఫీల్ అయ్యేదాన్ని. ప్రతి ఎగ్జామ్ కూడా ఏ ఎగ్జామ్ అయినా కానీ క్లరికల్ లెవెల్లోనే రాశానండి. ఒక్క ఎగ్జామ్ కూడా ఆఫీసర్కి కనీసం అటెంప్ట్ చేయడానికి కూడా నేను ఇష్టపడలేదు. కానీ ఒకరోజు ఫాదర్ ఏమన్నారంటే ఒకసారి ట్రై చేసి చూడొచ్చు కదా, ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందో అనేది నీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పారు. ఊరికే అప్లై చేశాను ఆఫీసర్ జాబ్కి. చాలా నిర్లక్ష్యంగా కూడా వెళ్ళానని చెప్పొచ్చు. ఊరికే ఏం టెన్షన్ లేకుండా ఇది వస్తుందా వచ్చినా నేను చేస్తానంటే అనుకొని వెళ్ళాను. చాలా ఫ్రీగా రాశాను ఎగ్జామ్, టెన్షన్ పడకుండా. అయిపోయింది, దాని గురించి నేను మర్చిపోయాను. రిజల్ట్ వచ్చినప్పుడు నేను కూడా చూసుకోలేదండి. మా రూమ్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు మిగిలిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చూసుకుంటుంటే నా రోల్ నెంబర్ ఊరికే ఇచ్చి పంపించాను. వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేశారు, నువ్వు క్వాలిఫై అయ్యావు, నీ పేరు ఉంది లిస్ట్లో అన్నారు. నేను నమ్మలేదండి. ఉన్న కాలంగా వెళ్ళి మళ్ళీ నా కళ్ళతో నేను చూసుకున్నాను, నిజంగా నేను క్వాలిఫై అయ్యి ఉన్నాను. తర్వాత ఆ ఎగ్జామ్ మార్క్స్ కూడా నాకు ఎక్కువ మార్క్స్ రాలేదండి. వాళ్ళు పెట్టిన కట్ ఆఫ్కి ఒక 5 మార్క్స్ ఎక్కువ వచ్చి ఉంటాయేమో అంతే. ఇంకా రాదులే, ఏదో క్వాలిఫై అయ్యాను అంతే, ఇంకా అది వచ్చేది కాదులే అని లైట్ తీసుకున్నాను. కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూకి పిలిచారు. కానీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి వెళ్ళానండి, ఎందుకంటే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను కదా, కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో మంచిగానే ఆన్సర్ చేశాను, కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే చాలా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతాయేమో, ఆఫీసర్ పోస్ట్ కదా, నేను అంత వర్తి ఏం కాదు, నాకు అంత క్యాపబిలిటీ లేదు అనుకున్నాను. కానీ రిజల్ట్ చూసుకుంటే నాకు సిండికేట్ బ్యాంక్లో జాబ్ వచ్చిందండి. ఇది కేవలం దేవుని వల్లనే జరిగింది. నాది ఏమీ 0.05% కూడా ఏమీ లేదు. నేను అసలు ఆశించలేదు. నేను క్లర్క్ జాబ్ చాలు అనుకున్నాను. దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించి సిండికేట్ బ్యాంక్లో ఆఫీసర్ జాబ్ ఇచ్చారు. నెల్లూరులో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు. నేను అక్కడ జాబ్ చేస్తుండగానే నా వివాహం జరిగింది.
మా వివాహం కూడా చాలా అద్భుత రీతిగా జరిగిందండి. నా భర్త చాలా మంచి వాళ్ళు, మంచి భర్త నాకు అనుగ్రహించారు దేవుడు. మంచి కుటుంబంలోనికి నన్ను నడిపించారు. మా అత్తమామలు నన్ను మా అమ్మ నాన్నలానే చూసుకుంటారు. మా అమ్మ నాన్నల కంటే మంచిగా చూసుకుంటారు. అంత మంచి కుటుంబాన్ని నాకు అనుగ్రహించారు. తర్వాత అక్కడ నెల్లూరులో మేము ట్రాన్స్ఫర్ కోసం చాలా ట్రై చేసాము. నా భర్త నెల్లూరుకి రావాలని చాలా ప్రయత్నించారు, కానీ ఆయనకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. జాయిన్ అయ్యి 1 year అయ్యింది, నీకు ట్రాన్స్ఫర్ రాదు, నువ్వు కోరుకున్న ప్లేస్కి అసలే రాదు, ఛాన్సెస్ అసలు లేవమ్మా, నువ్వు అడగొద్దు అని చెప్పారు నాకు. నేను చాలా బాధపడ్డాను. నా గురించి చాలా మంది ప్రేయర్ చేశారండి. అందరి ప్రార్థనలు ఆలోచించి అద్భుత రీతిగా అసలు ఛాన్సే లేని సమయంలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి నాకు అవకాశం దొరికింది. అప్పుడు కూడా చాలా మంది ఇద్దరు ప్రొవిజన్ పీరియడ్లో ఉన్నారు, ట్రాన్స్ఫర్ అవ్వదు, మ్యూచువల్ పెట్టుకున్నా కానీ అవ్వదు, కానీ అప్లై చేసుకోండి చూద్దాంలే అని అన్నారు, కానీ ఎవరు మంచిగా చెప్పలేదు. అండ్ ఇంకా యూనియన్ లీడర్స్తో కూడా మాట్లాడాము, అయినా కానీ ఏమీ ఛాన్స్ లేదు. అయినా కానీ అసలు మేము హోప్స్ వదిలేసుకున్నాం. ఇంకా ఏదన్నా అదర్ వేస్ మేము ఆలోచించుకుంటా ఉన్నాం. ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వదు, నెల్లూరులోనే ఉండాలి. సో ఆ వేలో మేము ఆలోచించుకుంటున్న టైంలో ఫోన్ కాల్ వచ్చింది, ట్రాన్స్ఫర్ అయ్యింది, ఒంగోలుకి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పారండి. అదైతే అసలు చాలా చాలా అద్భుత కార్యం నా జీవితంలో. ఆ టైంలో నేను ఎన్నో ప్రయాణాలు చేసినా కానీ బాబుకి ఏమీ కాలేదండి. చాలా ఆరోగ్యంగా బాబు పుట్టాడు. నేను చాలా భయపడేదాన్ని, ఎన్ని జర్నీలు చేసేస్తున్నాను, ఆటోలు, ట్రైన్లు, ఎలా పడితే అలా ఉంటున్నాను అని భయపడ్డాను. కానీ నాకు ఆ టైంలో తప్పలేదు. కానీ దేవుడు నా బిడ్డని నా గర్భంలో ఉండగానే చేతులతో ఎత్తుకొని చాలా జాగ్రత్తగా కాపాడాడు. బాబు చాలా ఆరోగ్యంగా పుట్టాడు. అలానే అనుకుని డాక్టర్ గారు కూడా కనీసం స్పెషలిస్ట్కి కూడా చూపించాల్సిన అవసరం లేదన్నారండి. 3 రోజులు గడిచిపోయినాయి. 3వ రోజు బాబుకి టీకా వేయించారు. ఫీవర్ వచ్చింది. మేము అనుకున్నాం ఆ టీకా వల్లనే ఫీవర్ వచ్చిందేమో అనుకున్నాం. 4th డే కూడా ఫీవర్ తగ్గలేదు. అప్పుడు మాకు భయం వేసి మేము డాక్టర్ గారికి తీసుకెళ్ళమన్నారండి. గుంటూరు తీసుకెళ్ళమని చెప్పేటప్పటికి బాబు ఎలా ఉన్నాడంటే అసలు స్పృహలో లేడు. మేము ఎంత కొట్టినా కానీ బాబు పలకలేదు. మేము ఎంతగానో భయపడ్డాము, చాలా బాధపడ్డాము. అసలు ఏం జరుగుతుందో మాకు ఎవరికి అర్థం కాలేదు. బాబుని మా అన్నయ్య నా భర్త తీసుకొని వెళ్ళారు గుంటూరు. 4 రోజులు బాబు ఒక్కడే ఉన్నాడండి. ఆ 4 రోజులు మాకు నన్ను చూడడానికి కానీ పలకరించడానికి కానీ కనీసం ఎవరు ఫోన్ చేసినా కానీ మేము చెప్పిన మాట ఒక్కటే, ప్రార్థన చేయండి అని మాత్రమే చెప్పాము. మా గురించి అందరూ ప్రార్థన చేశారు. సంఘస్థులు కానీ స్త్రీల సమాజం వారు కానీ అందరూ ప్రార్థనలో గుర్తు చేసుకొని ఉపవాస ప్రార్థనలో గుర్తు చేసుకున్నారు. అందరు ప్రార్థనలో ఆలకించి బాబు ఆరోగ్యకరంగా మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. ఈ సంవత్సర కాలం అంతా బాబుని దేవుడు ఎంతో అద్భుత రీతిగా కాచి కాపాడి ఆరోగ్యంతో ఉంచి 2వ సంవత్సరానికి అడుగు పెట్టడానికి కృపను అనుగ్రహించారు. బాబు గురించి మీరు అందరూ అందిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి. మా కుటుంబం గురించి గుర్తు చేసుకోండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిన ఏసైకి మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు కానీ కుటుంబీకులు సాక్ష్యం, షాలేం తరపునైనా హెప్సిబా తరపునైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కానీ శుభములు అన్నా తెలియజేస్తున్నాను. ఈ కుటుంబం గురించి చెప్పాలి అంటే షాలేం గురించి తెలియని వారు ఎవరు. చర్చి కాంపౌండ్ ఏరియాలో ఒక మంచి బాగుంది. అలాంటి వ్యక్తి నాకు బావమరిది అవ్వడం నాకు చాలా సంతోషం. ఎలా బావమరిది అవుతారంటే హనీ నాకు చెల్లెలు అవుతుంది. హనీ నాకు ఎలా చెల్లెలు అయితే సురేష్ గారు నాకు బాబాయ్ అవుతారు. ఆయన ఎలా బాబాయ్ అయ్యాడంటే వాళ్ళ చెల్లెలు కూతురిని మా తమ్ముడు చేసుకున్నాడు. ఈ రకంగా మేము బంధువులు అయ్యాం. అయ్యారు అది సీక్రెట్. అది దేవుడు బంధుత్వాన్ని ఇస్తాడు. ఆ ఇచ్చిన బంధుత్వాన్ని మన జాగ్రత్తగా
కాపాడుకోవడం కూడా మన బాధ్యత. అలాంటి బంధుత్వం సురేష్ గారితో మాకు ఇచ్చారు. సో ఆ కుటుంబం ద్వారా ఒక మంచి వ్యక్తి చాలా నాకు పరిచయం అవడం దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మా చెల్లెలు హని ఇప్పుడు ఆ సాక్ష్యం చెప్పింది. అలాంటి ప్రయాల్లో వారితో పాటు మేము కూడా బాగా టెన్షన్ పడ్డాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు కార్యం చేశాడు. ఈరోజు బాబు మంచి ఆరోగ్యంగా సంతోషంగా కుటుంబీకులందరూ కలిసి మొదటి సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరి సమక్షంలో ఒకసారి అబ్బాయికి హ్యాపీ బర్త్డే చెప్పి ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డను జీవించి ఆస్వాదించున్నాను. హెప్సిబలను దేవుడు ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి జ్యేష్ఠ ఫలం కెల్విన్ ఇమ్మానుయేల్ మొదటి జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి త్రియేక దేవుడు చూపిన కృపను బట్టి త్రియేక దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీకందరకు ప్రభువు నామాన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు షాలేం, ఒకవైపు హెప్సిబా, ఇరువురి తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వారు. ప్రార్థనతో పుట్టినవాడు ఆ బిడ్డ. ప్రార్థనలు పూర్తయ్యాయి, బిడ్డ సంవత్సరం పూర్తయింది, వాళ్ళు మాత్రం చర్చిలో కనపడతల్లా. సుకన్య గారు ఒంగోలులో ఉంటున్నారంట. సుకన్య గారు, భూషణం గారు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ డివోషన్కి వచ్చేవాళ్ళు. మరి వాళ్ళు ఒంగోలులో ఎత్తున్నారేమో, మరి ఇక్కడ కనపడతల్లా ఈ మధ్య. ఏది ఏమైనా